అదిగో నా తేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నవి. ఒకటి పై వస్త్రం, ఒకటి పై వస్త్రం. ఇప్పుడు భాష ప్రకారంగా పై వస్త్రం అంటే షూట్ లాంటిది. ఇప్పుడు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, పై వస్త్రం అంటే ఏంటంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు మన భాషలో పై వస్త్రం అంటే షూట్ లాంటిది. షూట్ ప్రతిరోజు వేసుకునే కొడుకుని వేసుకునే తిరిగి అవి వేసుకునే బాత్రూమ్కి వెళ్ళి అవి వేసుకునే ప్రయత్నం చేసి చేస్తామా? ఎప్పుడది అఫీషియల్ గా ఏదైనా మంచి ప్రోగ్రాం లేకపోతే స్పెషల్ ప్రోగ్రాం అన్నప్పుడు మాత్రమే షూట్ వేస్తాం కదా. అలాగా ఈ పై వస్త్రము అనేది ఆ రోజుల్లో అఫీషియల్ గా చాలా అంటే చాలా బలవంతున్నటువంటి వాళ్ళు అది వాడేదన్నమాట. అది ఒక స్టేటస్ కి సింబల్. అదొకటి ఆశించాడు. రెండోది ఏంటంటే వెండి. ఎంతది? 200 తులముల వెండి అని చదువుతాం. 200 తులములు అంటే ఒక తులము వచ్చి ఎంత? 10 గ్రాములు. తులములు అంటే 200 into 10 గ్రాములు అంటే 2000 గ్రాములు. 2000 గ్రాములు అంటే ఇంచుమించు 2 కేజీలు. 2 కేజీల వెండి దొంగలించారు. మూడోది ఏంటి? బంగారం. ఎంతది? 50 తులముల బంగారాన్ని కూడా అతను దొంగిలించాడు. 50 తులములు అంటే 50 తులములు ఇంటూ 10 గ్రాములు 500 గ్రాములు అంటే అరకేజీ. ఎంత? అరకేజీ. 1 గ్రాము బంగారం వచ్చి మనకి తరుపు మధ్యలో ఇంచుమించి 5000 రూపాయలు అమ్ముతాం. ఇప్పుడు ఒక 5000 రూపాయలు అవుతుంది. ఆలోచన చేయండి. 5000 రూపాయలు ఒక గ్రాము కంటే 500 గ్రాములు 5 లక్షల వాల్యూ. ఇప్పటి రోజుల్లో కనుక దాని వాల్యూ కనుక మనము చూస్తే 25 లక్షల రూపాయల వాల్యూ అది చేస్తాం. అంతా ఏం చేశారు? తీసుకుని వెళ్ళి గుడారంలో దాచిపెట్టినట్టుగా వాక్యంలో మనము చూస్తాము. ఒకసారి ఆలోచన చేయండి. వెండి వచ్చి ఎంత చెప్పాను? వెండి వచ్చి ఎంత? 2 కేజీలు కదా. 1 గ్రామ్ వచ్చి వెండి 550 రూపాయలు. 550. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నా అది కూడా సహవాసం ఎప్పుడైనా సంఘాలు మనుషులు సదా కూడా ఉంది. మనకి